దేవతా స్వరూపాలను పద్మంలో కూర్చున్నట్లుగా లేక పద్మాన్ని హస్తభూషణంగా వర్ణిస్తారు. అసలు పద్మం యొక్క ప్రాధాన్యత ఏంటి మన సంప్రదాయంలో? మన దేశానికి సంబంధించిన జాతీయ పుష్పం కమలం, పద్మము. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత మమ సర్వదా. కలలో కనిపించిన ఆ మహాలక్ష్మీదేవిని చూచిన చారుమతీదేవి చేసిన స్తోత్రంలోని శ్లోకం ఇది. పద్మాసనే పద్మకరే. పద్మే అన్న రూపాన్ని మనం తలుచుకోగానే కమలే కమలాలయే ప్రసీద ప్రసీద వరవరద అనే మహామంత్రం కూడా జ్ఞాపకం వస్తుంది. అమ్మవారిని పద్మ రూపంలో చెప్పడంలో ఉండే తాత్పర్యం ఏమిటి, భావన ఏమిటి? ముఖం కమలం, చేతులు కమలములు, ముంగురులు కమలములు, దేహంలో ఉండే సర్వ అవయవములు కమలములు అంటూ ఆలంకారిక శాస్త్రం వర్ణన అనే విభాగంలో ఇలా వర్ణించాలి అంటూ సూచనలు చేస్తుంది. ఏమిటి ఇంత ప్రత్యేకత? కమలం తూడులో శనిదేవుని మాటను ఖండించే నిమిత్తమై ఈశ్వరుడు పురుగు రూపం ధరించి వచ్చి చేరి ఉన్నాడు. మరునాడు వెళ్ళి నీవు నన్ను బాధించలేదే అని అడగగా శనిదేవుడు చిరునవ్వు నవ్వి, పరమేశ్వర, నీ అంతటి వాడు వెళ్ళి ఆ బురదలో, తామర కింద, కమలాలలో, ఆ తూడులో పురుగు వలె ఉండవలసి వచ్చిందే, ఇది కదా శని అనుగ్రహం లేకపోవడం అంటే అంటూ చిరునవ్వుతో జవాబు ఇచ్చినట్లుగా శివపురాణం అభివర్ణిస్తుంది. కమలానికి ఉండే లక్షణం ఏమిటి అంటే బురదలో పెరుగుతుంది. అంతా పంకము, అంతా బురద. కానీ తామరాకు పైన నీటి బొట్టు వల్ల ఏ విధంగానైతే ఉంటుందో అదే విధంగా పద్మమునకు కూడా నీటి బిందువులు అంటవు. కమలముల రశ్మి సోకిన, కమలముల రశ్మి, కమలాక్షుని రశ్మి రెండూ వేరే. కమలములు పుష్పముల యొక్క రశ్మి వెలుగు సోకితే మనం వెలిగిపోతాం, సంపద లభిస్తుంది, అది ఆరోగ్యం. కమలాక్షుడు సూర్యుడు, సూర్యకాంతి సోకితే ఈ కమలములు వికసిస్తాయి. కమలాక్షుని రశ్మి సోకి కమలిన భంగిన్, నీటిలో ఉన్నప్పుడు కమలములు సూర్యకాంతి సోకితే వెలిగిపోతాయి. కమలములు నీటబాసిన కమలాక్షుని రశ్మి సోకి కమలిన భంగిన్, తమ తమ నెలవులు తప్పిన తమ మిత్రుల శత్రులగుట తథ్యము సుమతి అంటూ సుమతి శతకకారుడు కమలముల ప్రస్తావనను ఉదాహరణగా ఉపమానంగా సూచిస్తూ ఎవరి ప్లేస్లో వాళ్ళు ఉండాలి, ఎవరి స్థానాలలో వాళ్ళు ఉండాలి, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఒకరి పనిని మరి ఒకరు చేస్తే వారికి విఘాతం కలుగుతుంది. నీటిలో ఉన్నప్పుడు ఈ పద్మం సూర్యకాంతి సోకితే విచ్చుకుంటుంది. ఇదే కమలం సూర్యకాంతిని నీటిలో లేనప్పుడు తాకితే వాడిపోతుంది అని బోధిస్తుంది. కనుక నీతి శాస్త్రాన్ని గమనిస్తే కూడా పద్మం ప్రాధాన్యత ఎంతో ఉంది. ఒకానొక సమయంలో ఒక పద్మం అలా ఉండగా అందులో ఒక పురుగు చేరింది, బంభరము. తామర ముడుచుకున్నది, బంభరం చిక్కుకున్నది. తెల్లవారదా అనుకునేసరికి ఒక రాత్రి ఎవరో వచ్చారు, ఆ తామరను తీసుకున్నారు. అది ఏనుగు. నేలకి వేసి విసిరి కొట్టడంతో అందులో ఉన్న బంభరం మరణించింది. పద్మము, పద్మ లక్షణము దేశానికి ప్రతీక, శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రార చక్రానికి ప్రతీక. ప్రతీకాత్మకంగా పద్మం ఉనికిని గుర్తిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, పద్మాలతో పరమేశ్వరుని అర్చన చేద్దాం.